పెట్టుబడులు పెడుతున్నాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు. రాష్ట్రంలో పెట్టుబడుల స్థాపన కోసమే కొన్ని కంపెనీలను అలాగే పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. అలా అని చెప్పి కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఒప్పుకునేది లేదు అంటూ చంద్రబాబు గారు నిన్న ఖరాఖండిగా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఏ సందర్భంలో చంద్రబాబు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం. పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎఫెన్షియా తరహా ప్రమాదాల వల్లే రాష్ట్రంలో 5 ఏళ్లలో 120 మంది మృతి. ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నీ ఒకే గొడుగు కిందకి తీసుకొస్తాం అంటూ నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రుని పరామర్శించారు నిన్న చంద్రబాబు గారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎసెన్షియా కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ధ్వజమెత్తారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోరేషన్ రాకుండా నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని అధికారులు చెప్పారన్నారు. అధికారులు చంద్రబాబు గారికి ఈ మాటలు చెప్పారు. పరిశ్రమ యాజమాన్యం ప్రామాణిక నిర్వహణ పద్ధతులను పాటించలేదని గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం సంభవించిన ఎసెన్షియా కంపెనీని గురువారం రోజు చంద్రబాబు గారు పరిశీలించారు. ప్రమాద తీవ్రతను చూసి ఆయన చెలించిపోయారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీపంలోని లారస్ కంపెనీలో సీఎం సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పరిశ్రమల్లో అంతర్గత ఆడిట్ చేసుకోండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వేదిక నుంచే పారిశ్రామికవేత్తలందరికీ పిలుపునిస్తున్నా. పరిశ్రమల్లో తనిఖీల పేరుతో మేం వేధింపులకు పాల్పడం. కర్మాగారాలు, కాలుష్య నియంత్రణ, పరిశ్రమలు, అగ్నిమాపక దళం, ఇతర ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకువస్తాం. అందరితో బృందంగా తనిఖీలు చేయిస్తాం. వాటి నివేదికలను ఆన్లైన్లో పెడతాం. లోపాలను సరిదిద్దుకోవడానికి వాటికి కొంత సమయం ఇస్తాం. ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో లోపాలను గుర్తించేందుకు నమూనాగా ఇతర శాఖలతో మరోసారి ఆడిట్ చేయిస్తామంటూ కూడా నిన్న చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇంతమంది చనిపోతే యజమాని రారా అంటూ కూడా ఎసెన్షియా పరిశ్రమకు చెందినటువంటి యజమానులను ఉద్దేశించి చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది. ఎసెన్షియా పరిశ్రమ యాజమాన్యంలో గొడవలున్నాయని తెలిసిందని చంద్రబాబు గారు పేర్కొన్నారు. యాదగిరి రెడ్డి అనే వ్యక్తి కంపెనీ పెట్టారని, తర్వాత డెక్కన్ కెమికల్స్ భాగస్వామిగా వచ్చిందని, ఈ ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని చంద్రబాబు గారు చెప్పారు. వాటి ప్రభావం ఈ ప్రమాదం మీద కనిపిస్తోంది అంటూ కూడా చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో పెట్టుబడులు పెడుతున్నాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆహ్వానిస్తాం. అదే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించే విషయంలోనూ చాలా కఠినంగా ఉంటాం అంటూ ఈ ఘటన తాలూకు చంద్రబాబు గారు రియాక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మరింత విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాలి గారు. వారితో మాట్లాడుతున్నాం. దుర్గా నమస్తే. నమస్తే అండి. ఈ ఘటన మీద మీ విశ్లేషణ. చూసారు కదా ఎంత ఘోరం జరిగిందో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ముఖ్యంగా ముందు అసలు యజమాని రాలేదు. చూడండి, యాదగిరి రెడ్డి అనే ఆయన ఫస్ట్ ఈ కంపెనీ పెట్టారు, తర్వాత డెక్కన్ కెమికల్స్ వాళ్ళతోటి భాగస్వామిగా చేరారు. మరి వాళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్ గా ఏం గొడవలు ఉన్నాయో మనకు తెలియదు. సో నిర్లక్ష్యం వల్ల మనం కంపెనీ పనులు ఆపేస్తే ఎట్లా అండి? ఇప్పుడు ఇద్దరికి పడకపోతే అది వాళ్ళు తేల్చుకోవాలి, అంతేగాని ఇట్లాగా అంటే వీళ్ళు ఇక్కడ నిర్లక్ష్యమే కదా ఇది కనిపిస్తుంది. అంటే వీళ్ళు సరిగా దాన్ని నిర్వహించట్లేదు. ఈ ఎసెన్షియా కంపెనీ ఏదైతే ఉందో ఇంత ఘోర ప్రమాదం జరగటానికి వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు సరిగా ఆడిట్ చేసుకుంటున్నారా లేదా అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్ఫోర్స్మెంట్ ను, తర్వాత అగ్నిమాపక దళం, ఈ కాలుష్య నియంత్రణ, పరిశ్రమలు, మొత్తం ఇవన్నీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొస్తాం. తద్వారా ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మొత్తం ఈ కంపెనీలన్నీ ఎలా ఉన్నాయి అంటే వీళ్ళు సరైన చర్యలు తీసుకుంటున్నారా లేదా, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ చూస్తాం. మేము చూశాక మళ్ళా మేము ఎన్ఫోర్స్మెంట్ చేత మళ్ళీ మేము వేరేగా ఆడిట్ చేయిస్తామని చెప్తున్నారు ఆయన. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఏదో పెట్టేసాం వచ్చేసాం, అమెరికా నుంచో ఎక్కడి నుంచో వచ్చి మేము ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నాం అంటున్నారు. అంతవరకు బాగుంది.
కానీ మీరు అమెరికాలో పాటిస్తున్నట్టుగా ప్రమాణాలు ఉమ్, భారతదేశానికి వచ్చాక మీరు పెట్టిన కంపెనీల్లో పాటిస్తున్నారా లేదా? ఉమ్, అదే కదా ప్రశ్న అక్కడ. ఉమ్, ఇక్కడ అదే చెప్తున్నారు ఆయన, పెట్టుబడులు పెడతాము, ఉమ్, ఇష్టానుసారిగా ప్రవర్తిస్తామంటే కుదరదు. ఉమ్, మీరు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం కరెక్టే, ఉమ్, అదే సమయంలో మీరు భద్రతా ప్రమాణాలు పాటించండి అని ఉమ్, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క కంపెనీయే కాదండి, ఉమ్, ఇప్పుడు ఈ కంపెనీలో గత సంవత్సరమే చెప్పారట ఉమ్. ప్రమాణాలు సరిగా లేవు, ఇట్లా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని. ఎసెన్షియా ఫార్మా కర్మాగారంలో సీఎంతో తమ ఆవేదనను చెప్పుకుంటూ విలపిస్తున్న బాధితుల బంధువులు, ఎసెన్షియా కుటుంబంలో జరిగినటువంటి చూసారు కదా. ఈ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో మృతుల కుటుంబాలకు కూడా ₹1,00,00,000 చొప్పున చంద్రబాబు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వారికి పరిహారం ఇవ్వడం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, గాయాలైతే 25 లక్షలు. అచ్యుతాపురం సెజ్లో ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించినటువంటి సీఎం చంద్రబాబు గారు, బాధిత కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ, అధైర్యపడొద్దు, అండగా ఉంటామంటూ ఆయన భరోసా. ఇక్కడ చూసారు కదా, నిన్న వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, మేము గతంలో ₹1,00,00,000 ఇచ్చాము, మీరు కూడా ఇవ్వండి అంటూ ఆయన హడావిడి చేశాడు. కాకపోతే మీకు గతంలో జరిగిన ప్రమాదంలో ఆయన ఫస్ట్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని పరామర్శించలేదు, వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తాను ప్రకటించి అవి ఇచ్చారా లేదా అనే సందేహం కూడా ఇప్పుడు చాలా మందిలో ఉంది. కానీ ఇక్కడ అలా కాకుండా ఆయన నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళారు, పరామర్శించారు, మెడ్ కేర్కి వెళ్ళారు, అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడారు. తర్వాత మీరు అధైర్యపడకండి అని చెప్పారు. అంటే ఒక ముఖ్యమంత్రి మొన్న వెళ్ళలేదు అని దాని మీద కూడా వైసీపీ గందరగోళం చేసింది. ఆయన సమీక్షలతోటే ఉన్నారు, సమీక్షలు చేసుకుంటూ కూర్చున్నారు, ఆయన రాలేదు అంటూ మొన్న మాట్లాడింది. అంటే బాబు గారు అన్ని మొన్న మాట్లాడారు కదా, ఎవరెవరికి ఏం చేయాలో మనం చెప్పారు. ఆయన మీకులాగా హడావుడిగా వెళ్ళి యాజమాన్యాలతో మాట్లాడలేదు కదా. ముందు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నాక ఆయన వెళ్ళి బాధితులను పరామర్శించడమే కాకుండా ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి తగిన పరిహారం ఆయన ప్రకటించడం. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారం. అంటే మృతి చెందిన వారిని మనం వెనక్కి అయితే తీసుకురావాలి, కానీ వారి కుటుంబంలో ఒక భరోసా నింపేందుకు ప్రయత్నం చేశారు. వారికి మేము అండగా నిలబడతాం అంటూ కూడా ₹1,00,00,000 చొప్పున పరిహారం వారికి అందజేసేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షల చొప్పున, గాయాలైన వారికి 25 లక్షల చొప్పున కూడా పరిహారం అయితే అందజేయించారు. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే, ఉన్నత స్థాయి కమిటీ వేస్తాము ఈ కంపెనీ మీద, ఎక్కడ లోపం ఉంది అనేది తెలుసుకుంటామని కూడా చెప్పారు. వాళ్ళ మీద తగిన కఠిన చర్యలు తీసుకుంటామని. వీటన్నిటికంటే ముఖ్యం ఈ యాదగిరి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రావాలి ముందుకి. అదే విధంగా డెక్కన్ కెమికల్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా భాగస్వామి కూడా వచ్చి బాధితులు పరామర్శించాలి, వాళ్ళలో ధైర్యం నింపాల్సిన బాధ్యత ఎంతైనా వాళ్ళకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.